ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శశికాంత్ గారు. ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి భార్య భర్త ఇద్దరు ఎంటర్ అవుతూ ఉంటుంటారో చాలా విషయాల్లో భర్త శాడిజాన్ని వైఫ్స్ కష్టంగానో భారంగానో భరిస్తూ ఉంటుంటారు. ఫిజికల్ ఇంటిమసీ ఎప్పుడైతే ఫిజికల్ మ్యాటర్ వస్తూ ఉంటుందో వాళ్ళకి నచ్చినట్టుగానే బిహేవ్ చేయమని వాళ్ళకి టార్చర్ ఉంటూ ఉంటుంది. ఎవరికైనా చెప్దాము అన్నా అది భార్య భర్తల జీవితం, నీ భర్తే కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. మేము ఈ పెయిన్ని భరించలేకపోతూ ఉన్నాము, కొన్ని మేము బయటికి చెప్పుకోలేకపోతూ ఉన్నామని ఆడవాళ్ళని చెప్తూ ఉంటుంటారు. మ్యారిటల్ లైఫ్లో ఇటువంటి ఇష్యూస్ చాలామందికి ఉంటూ ఉంటాయండి. లా ప్రకారం మనం చూసుకుంటే ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయి, అండ్ భర్త ఎప్పుడైతే ఫిజికల్ విషయంలో శాడిజం కనుక బిహేవ్ చేస్తూ ఉంటే వైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని? చాలా కరెక్ట్గా అడిగారు ఉషా గారు. చాలా సెన్సిటివ్ టాపిక్, మళ్ళీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అయితే ఇది మహిళలకి సంబంధించిన ఇష్యూస్ ఇవి. సో అందుకే మా దగ్గర మహిళా అడ్వకేట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సో బేసిక్గా ఎవరైనా మహిళలు వచ్చి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దే ఫీల్ కంఫర్టబుల్ విత్ లేడీ అడ్వకేట్స్ ఓన్లీ. సో మా దగ్గర ప్రాక్టీస్ చేసే లేడీ అడ్వకేట్స్కి వాళ్ళు మనసిప్పి చాలామంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం జరిగింది. ఆ తర్వాత రొటీన్లుగా కేసు కాబట్టి మేము కూడా డిస్కస్ చేసుకుంటాం జరుగుతుంటుంది. అది తరచుగా ఈ పురుషులు ఏం చేస్తారు తరచుగా అంటే బేసిక్గా బిజీగా ఉన్న పురుషులు లేకపోతే ఖాళీగా ఉన్న పురుషులు అని కాదండి, ఫ్యాంటసీస్ లైఫ్లో ఉంటారు. ఈ ఫ్యాంటసీస్ లైఫ్లో ఏంటి అంటే వాళ్ళకి సెక్స్ అన్నది ఒక క్రీడలాగా మారిపోతుంది జరుగుతుంటుంది. ఓకే, ఇది గేమ్ లాగా మారిపోతుంది జరుగుతుంటుంది. న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళేది కాకుండా they want to do something which is abnormal and unnatural, so that okay, I have done this also అన్న ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లో కానివ్వండి లేకపోతే అబ్నార్మల్ అబ్సీన్ సీన్స్ కానివ్వండి ఇట్లాంటివి వాళ్ళు చూసి సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ దే వాంట్ టు బిహేవ్ విత్ దేర్ వైఫ్స్ ఆల్సో, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్యాచురల్ అండ్ అబ్నార్మల్ ఇఫ్ ద వైఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఫోర్స్ఫుల్ యాక్ట్స్ కిందకు వస్తాయండి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఇది కూడా క్రూయాలిటీ కిందకు వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మహిళకు ఉండే రైట్స్ ఏంటి అన్నది మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక మహిళకి ఇంట్లో పురుషులతో సమానంగా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా గౌరవం ఇవ్వకపోయినా ఇట్లాంటి సెక్షువల్ యాక్టివిటీస్ని ఫోర్స్ చేసి వాళ్ళతో చేపిస్తాం జరిగినా వాళ్ళు ఎంతో ఇబ్బందికి వాళ్ళని గురి చేసినప్పుడు మహిళలకి డొమెస్టిక్ వైలెన్స్ అనేసి ఒక యాక్ట్ తీస్తాం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ కింద దే కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అడ్వకేట్ దట్ ఈయన చేసే యాక్టివిటీస్ ఎట్లాంటివి ఉన్నాయి ఏంటి, దానివల్ల ఈమె ఎంత సఫర్ అవుతున్నారు, రోజువారీ ఎంత సఫర్ అవుతున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది అనుకున్నప్పుడు అంటే జనరల్గా మాలాంటి ఫర్మ్స్లో మ్యాక్సిమం లేడీ అడ్వకేట్స్ లేడీ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళు మనసు చెప్పుకుంటారు. ఇప్పుడు డాక్టర్స్లో గైనకాలజిస్టులు ఉంటారు. ఎందుకు ఉంటారండి డాక్టర్స్లో గైనకాలజిస్టులు? బికాస్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ లేడీ డాక్టర్. అట్లనే అడ్వకేట్స్లో లేడీ అడ్వకేట్స్ తోటి చెప్పుకుంటారు కాబట్టి మాలాంటి ఫర్మ్స్లో ఎక్కువ మంది లేడీ అడ్వకేట్స్ని మనం ప్రాక్టీస్ తీసుకుంటాం జరిగింది. సో ఇట్లాంటి మహిళలు వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గర చాలామంది లేడీ అడ్వకేట్స్తో ఇలా షేర్ చేసుకుంటాం జరిగింది. దాని తర్వాత మనము మగవాళ్ళని పిలిచి అప్పుడు మేల్ అడ్వకేట్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం కూడా జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ త్రూనే ఇది మొదలవుతుందండి. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్ అర్థం చేసుకున్న తర్వాతనే కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, సో మేము వాళ్ళ హస్బెండ్స్ని పిలిచి అసలు ఇలా చేస్తానికి గల కారణాలు ఏంటి, ఆయన సైకలాజికల్ కండిషన్ ఎట్లా ఉంది, ఆయన సాడిస్టిక్ బిహేవియర్లో ఉన్నాడా, లేకపోతే ఆయనకి మనము చెప్పి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఆయన మారుతాడు అనుకుంటే అప్పుడు కేసులకు వెళ్తాం అనవసరం అండి. ప్రతిదీ లాయర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ మంచి లాయర్ కూడా రాగానే ఎవరైనా క్లయింట్ చెప్పగానే దాన్ని మనం వెళ్ళి కేసు వేసారండి. ఫస్ట్ వాళ్ళ దగ్గరే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటారు. ప్రతి మంచి అడ్వకేట్ ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ప్రాబ్లం ఏదైనా మహిళ తీసుకొచ్చింది అంటే ఒకవేళ 4 గోడల మధ్యలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వగలిగితే కౌన్సిలింగ్ ఇచ్చి తక్కువ ఫీజులో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామే ఒక అడ్వకేట్కి ఉండాల్సిన మొట్టమొదటి మంచి లక్షణం. ఓకే, ఒకవేళ అలా కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకి ఇలా చేస్తాం వల్ల మీ భార్య ఎంతో సఫరింగ్కి గురవుతుంది అండ్ ఇలా మీరు కంటిన్యూ చేస్తే మాట వినకపోతే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఆలు మూగులు ఎలా ఉండాలి,
ఎలా పరస్పరంగా ఎలా గౌరవించుకోవాలి, ఇవన్నీ మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మారుస్తూ జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్లో అసలు అంటే ఏవేవి పరిగణించబడతాయి అంటారు సార్? అంటే కొట్టడము, అబ్యూస్ చేయడమే కాకుండా వైఫ్ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఇబ్బందికరంగా అయితే ఏదైతే విషయాల్లో ఉంటుంటారో ఏ విషయాన్ని పరిగణిస్తుంటారు? యాక్చువల్గా చాలా మందికి దీనిపైన అవేర్నెస్ లేదు. అవునండి, కరెక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు, వైలెన్స్ అంటే కొడతాలు అవి అనుకుంటారు. లీగల్ టర్మినాలజీలో డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా కూడా దట్ విల్ కమ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఫర్ ఇన్స్టెన్స్, ఒకవేళ ఇంట్లో భార్యకి తాగే నీళ్లు, మంచి నీళ్లు సప్లై చేయకపోయినా కూడా దట్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఒకవేళ బియ్యం ఏదైతే మనం రైస్ వేస్తామో ఇంట్లో, అట్లాంటి రైస్ కూడా వైఫ్కి ఇష్టం లేని రైస్, ఏదో 10 రూపాయలకి కిలో వస్తుంది, 5 రూపాయలకి కిలో వస్తుందని ఇష్టం వచ్చింది కొన్ని పెట్టేసినా అట్లాంటివి కూడా డొమెస్టిక్ వైలెన్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ బిల్లు టైం కట్టకపోయినా, ఇట్లాంటి సఫరింగ్ చాలామంది చేస్తారు. ఇట్లాంటి సాడిస్ట్ హస్బెండ్స్ కరెంట్ బిల్లు కట్టరు, 3-4 రోజులు ఇంట్లో కరెంట్ ఉండదు, కావాలని ఆ వైఫ్ని ట్రబుల్ చేయాలని. ఇదే సార్, ఈ సాడిజాలు చాలా ఉంటాయి, కనిపించవు బయటకు. కానీ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు తినడానికి ఒక ఫుడ్ ప్రాసెస్ చేయనివ్వరు, దాంతోపాటు మీరు అన్నట్టు పవర్ బిల్స్ పే చేయనివ్వరు, వాళ్ళు ఏం చేసినా తప్పు మాట్లాడుతూ ఉంటుంటారు, వాదిస్తూ ఉంటుంటారు, ప్రవోక్ చేస్తూ ఉంటుంటారు, హింసిస్తూ ఉంటుంటారు, బాడీ షేమ్ చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఆడవాళ్ళు వీటిని బయటికి చెప్పుకోకుండా భరిస్తూ ఉంటారు. కానీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళితే మనం బుద్ధి చెప్పొచ్చు అన్న పాయింట్ చాలామందికి తట్టదు. ప్రేమగా బిహేవ్ చేయకపోయినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ అండి. భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలో అందరికీ తెలుసు. అలాంటి విషయాల్లో కూడా భర్త భార్యతో ఎలా ఉండాలో అలా ఉండకపోయినా కూడా అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, భర్త భార్యని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తాము, షికారుకు తీసుకెళ్తాము, లేకపోతే సినిమాలు తీసుకెళ్తాం, లేదా పార్క్స్ తీసుకెళ్తాము, రిక్రియేషన్ చేయకపోయినా కూడా భార్యలు వచ్చి కంప్లైంట్ ఇస్తే డొమెస్టిక్ వైలెన్స్ కింద వచ్చేది. అంటే రిక్రియేషన్ చేయకుండా నువ్వు ఇంట్లో ఒక బానిసలాగా నీ భార్యను పెట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్సే కదా, అది ఇబ్బంది పెడుతున్నట్టే కదా, అది క్రుయాలిటీ కిందకే వస్తుంది. సో అట్లాంటివి కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయి. సో భార్యలు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో అర్థం చేసుకోవాల్సిన చట్టాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీ దగ్గర ఒకవేళ మీరు బై మిస్టేక్ తెలుసో తెలియకో అన్ఫార్చునేట్గా ఒక క్రూయాలిటీ ప్రదర్శించే హస్బెండ్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనను మళ్ళీ దారిలోకి ఎలా తీసుకురావాలి కౌన్సిలింగ్ ద్వారా. కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసినా కూడా అది ఏదో పెద్ద నేరమైన కేసు కాదండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసిన తర్వాత కూడా వాళ్ళకి జరిగేది మళ్ళీ కౌన్సిలింగే, చట్టపరంగా మళ్ళీ న్యాయస్థానంలో వాళ్ళకి జరిగేది మళ్ళీ కౌన్సిలింగే. అయితే అక్కడి వరకు కూడా వెళ్లకుండా మొట్టమొదటిసారి అడ్వకేట్కి సంప్రదించినప్పుడే ఆ అడ్వకేటే దానికి కౌన్సిలింగ్ కనుక ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే అది మంచి లక్షణం ఉన్న అడ్వకేట్. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము ఉషా గారు. మన సుమన్ టీవీ చూసి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇవాళ తీసిన టాపిక్ ఏంటి అంటే శారీరకంగా 4 గోడల మధ్య చెప్పుకోలేని హింస పెట్టే భర్తల్ని ఏం చేయాలి అని మీరు అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. మీరు వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. మీతో కానప్పుడు మాలాంటి అడ్వకేట్స్ని సంప్రదిస్తే మా దగ్గర లేడీ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళతో కూర్చొని మీరు మనసిప్పి మాట్లాడుకోవచ్చు. వాళ్ళకు మీకు కావాల్సిన సలహాలు వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. తప్పకుండా సార్. సో దీనిపైన చాలామందికి తెలీదు, ఎందుకంటే వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు ఫిజికల్ అనేది అది కామన్ న్యాచురల్ అనుకుంటూ ఉంటారు. బట్ ఇది ఎవరికైనా చెప్పినది కంప్లైంట్లో అవుతుందేమో అనుకుంటారు. మనం భరించలేకపోతున్నాము అనుకున్నప్పుడు మనం మాట్లాడొచ్చు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికంటూ ఖచ్చితంగా సెక్షన్స్ ఉన్నాయి, మనం మార్చే అవకాశం ఉంటుందన్న పాయింట్ కోసమే నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.